హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొలమ్స్ కిచెన్. ఈరోజు ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులో 1 కప్పు మినపప్పుని తీసుకోవాలి. వీటిని ఒకసారి మంచిగా కడుక్కొని దీనికి సరిపడా వాటర్ వేసి ఒక 4 గంటల పాటు సోక్ చేసుకోవాలి. 4 గంటల తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2.5 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఈ రవ్వని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రవ్వలో వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా రవ్వ మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. 8 గంటల తర్వాత ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి ఎంత కావాలంటే అంత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ బ్యాటర్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి. ఇది పర్ఫెక్ట్గా ఇడ్లీలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. ఇలానే మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్లేట్లు వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ప్లేట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఈ స్టాండ్ని పెట్టుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మనకు ఎంతో రుచికరమైనటువంటి సాఫ్ట్ ఇడ్లీలు రెడీ. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని హ్యాపీగా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పొలమ్స్ కిచెన్.